ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడంపై రాష్ట్రం అట్టుడుకుతోంది. భక్తుల మనోభావాలు ఎలాగున్నా అధికార ప్రతిపక్ష పార్టీలు కల్తీ నెయ్యి మీదనే రాజకీయాలను నడిపేస్తున్నాయి. నువ్వు దొంగ అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్ళు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రత్యక్ష దేవుళ్ల విషయంలో జరిగిన కల్తీ గురించి మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు. ప్రజల జీవన విధానాన్నే తలకిందులు చేసే ఓట్ల కల్తీ మీద ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ సమగ్రంగా అధ్యయనం చేశారు. భారత ఎన్నికల కమిషన్ చేసిన ఈ మాయాజాలం గురించి ది వైర్ తొలుత బయటపెట్టింది. ఆ వివరాలను లీడర్ ఇప్పుడు శ్రోతలకు 2 భాగాలుగా అందివ్వాలని నిర్ణయించింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని అధికార కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాలను గెలుచుకోవడానికి దారితీసిన అద్భుతం వెనుక ఏదో ఒక మాయాజాలం ఉండవచ్చనే అనుమానం కలుగుతున్నాయి. మే 13, 2024 సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ మీడియాకు సమాచారం ఇస్తూ సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఓట్లు పోలయ్యాయని ప్రకటించారు. ఓటు వేయడానికి ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారని, పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. మే 13, 2024 నాటికి ఈసీఐ ప్రెస్ నోట్ ప్రకారం రాత్రి 8 గంటలకు ఓటర్ల టర్నౌట్ 68.12% ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11:45 రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఓటర్ల టర్నౌట్ 76.50% పెరిగింది. మే 17, 2024 విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పోలింగ్ శాతాన్ని మరింత సవరించి 80.66% పెంచారు. ఏపీ సీఈఓ ఈ సంఖ్యను 81.86%గా పేర్కొనగా ఈసీఐ గణాంక నివేదిక తుది సంఖ్యను 81.79%గా నిర్ణయించింది. దాంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఓటింగ్ జరగడం అంటే గంటకు సగటున 6.8% పోలింగ్ జరిగినట్టు లెక్క. అప్పటికి 10 గంటల పోలింగ్ పూర్తయింది. రాత్రి 8 గంటల సమయానికి ఇది 68.12%కి పెరిగింది. రాత్రి 8 గంటల వరకు అంటే 3 గంటల్లో పెరిగిన ఓటింగ్ శాతం కేవలం 0.08% మాత్రమే. కానీ అదే రోజు రాత్రి 11:45 సమయానికి పోలింగ్ శాతం 76.50%కి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:45 మధ్య 8.38% ఓటింగ్ పెరిగింది. ఇంకా 3500 బూత్లలో పోలింగ్ కొనసాగుతోందని సీఈఓ ప్రకటించారు. ఈ 3500 బూత్లలో అర్ధరాత్రి తర్వాత పడిన ఓట్ల వల్ల ఓటర్ టర్నౌట్ మరో 4.16% పెరిగి మే 17, 2024 నాటి ఈసీఐ ప్రెస్ రిలీజ్ ప్రకారం 80.66%కి చేరుకుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్లు చేర్చలేదు. ఈ శాతాన్ని వాస్తవ సంఖ్యల్లోకి మార్చి చూస్తే అర్ధరాత్రి తర్వాత ఆ 3500 బూత్లలో ఏకంగా 17,19,482 ఓట్లు పడ్డాయని అర్థం. అంటే సగటున ప్రతి బూత్లో అర్ధరాత్రి తర్వాత 491 కంటే కొంచెం ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఖచ్చితంగా ప్రతి బూత్లో 491 ఓట్లు ఉండడం అసాధ్యం. కాబట్టి కొన్ని బూత్లలో 491 కంటే తక్కువ ఓట్లు ఉంటే సగటున 491 రావాలంటే మరికొన్ని బూత్లలో అంతకంటే చాలా ఎక్కువ ఓట్లు పడి ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 46,389 బూత్లలో ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల మధ్య జరిగిన సగటు పోలింగ్ గంటకు 60.7 ఓట్లు. ఓటరు లోక్సభకు 1, అసెంబ్లీకి 1 ఇలా 2 ఓట్లు వేయాల్సి ఉన్నందున ఇది చాలా వేగవంతమైన పోలింగ్గా పరిగణించవచ్చు. ఒకవేళ ఈ 3500 బూత్లలో రాత్రి 11:45 తర్వాత కూడా ఇన్ని ఓట్లు వేయాల్సి ఉంటే ఆ బూత్లలో
ఉదయం 7 నుండి రాత్రి 11:45 మధ్య పోలింగ్ అత్యంత నెమ్మదిగా జరిగి ఉండాలి. అంటే గంటకు 24 ఓట్ల కంటే ఎక్కువ జరిగి ఉండకూడదు. రాష్ట్ర సగటు పోలింగ్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ 3500 బూత్లలో పోలింగ్ మరుసటి రోజు ఉదయం 7 లేదా 8 గంటల వరకు కొనసాగాలి. 491 కంటే ఎక్కువ ఓట్లు పడిన బూత్లలో అయితే మరుసటి రోజు ఉదయం 10 లేదా 11 గంటల వరకు పోలింగ్ జరగాలి. మే 14, 2024 జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఈఓ మాట్లాడుతూ మే 14 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతాల్లో చివరి ఓటు పడిందని స్పష్టంగా చెప్పారు. అంటే మే 13 రాత్రి 11:45 అప్డేట్ తర్వాత కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే పోలింగ్ ముగిసింది. దీనర్థం కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే ఏకంగా 17,19,482 ఓట్లు పడ్డాయి. ఒక ఓటు వేయడానికి కనీసం 1 నిమిషం పడుతుందని అనుకున్న ఒక బూత్లో 491 ఓట్లు వేయడానికి 491 నిమిషాలు పడుతుంది. అంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఓటుకు 2 నిమిషాలు పడితే అది 16 గంటల సమయం అవుతుంది. ఆ లెక్కన 17,19,482 ఓట్లు అన్ని బూత్లలో సమానంగా పంపిణీ అయ్యే అవకాశం తక్కువ. కొన్ని బూత్లలో 491 కంటే తక్కువ ఉంటే మరికొన్ని బూత్లలో అంతకంటే చాలా ఎక్కువగా ఉండాలి. 491 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు క్యూలో ఉన్న బూత్లలో పోలింగ్ ఇంకా ఎక్కువ సమయం కొనసాగాలి. కానీ సీఈఓ మాత్రం మే 14 తెల్లవారుజామున 2 గంటలకు చివరి ఓటు పడింది అని రికార్డుల్లో చెప్పారు. అంటే 491 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఏ బూత్ కూడా తెల్లవారుజామున 2 గంటలకల్లా పోలింగ్ను పూర్తి చేయలేదు. ఒకవేళ పోలింగ్ నిజంగానే తెల్లవారుజామున 2 గంటలకు ముగిసి ఉంటే క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య గరిష్టంగా 100 నుండి 135 మధ్య మాత్రమే ఉండాలి. మరి అలాంటప్పుడు ఏపీ సీఈఓ చెప్పిన 2 గంటల గడువుకు మే 13 రాత్రి 11:45 నుండి మే 14 తెల్లవారుజామున 2 గంటల మధ్య ఓటు వేశారని చెబుతున్న 17,19,482 మందికి పొంతన ఎలా కుదురుతుంది?